ఇప్పుడు సీతని ఎత్తుకు రావడంలో ఇది మంచి పనా చెడ్డ పనా అని సలహా అడగడానికి రాలేదు నీ దగ్గరికి అన్నాడు రావణాసురుడు. అంత చక్కగా చెప్పాడు. గుణదోషో నపృచ్ఛామి, నేను చేస్తున్నది మంచి పనా చెడ్డ పనా అని డిస్కస్ చేయడానికి నేను రాలేదు, నీ సలహా నాకు అక్కర్లేదు, నేను చెప్పింది చెయ్యని చెప్తున్నాను అంతే. ఇక్కడ రావణుడి ప్రవర్తన మీరు పరిశీలించాలి. రాముడి వార్త విన దగ్గర నుంచి రావణుడిని చూస్తే ఒక గంభీరంగా ఉంటాడు రావణుడు. అంటే తనకు తెలియకుండా తన జీవుణ్ణి తరింపజేసేవాడు ఒకడు వచ్చాడు అక్కడికి. ఇక్కడ ఎంత తొందరగా తీసుకెళ్తాడా అని ఒక తపనతో ఉన్నట్టే రావణుడు కనబడతాడు. ఇది చూసేవాళ్ళు సరిగ్గా చూస్తే ఆ రావణుడి యొక్క ఆ లక్షణం గమనించాలి, ఆ దృష్టితో చూడాలి. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు, ఇది మంచా చెడా అనేది నేను అడగట్లేదు, చెయ్యమని చెప్తున్నాను అన్నాడు. అంటే చెడని ఆయనకి తెలుసు, దాని ప్రభావం ఇప్పుడు చెప్పినంత జరుగుతుంది తెలుసు, జరగాలని వచ్చాడు ఆ జీవుడు తెలియదు. అలాగని రావణుడికి ఇవన్నీ తెలుసాను మీరు అనొద్దు. రావణుడనే రాక్షసుడికి తెలియపోవచ్చు, కానీ రావణుడు ఉన్న జీవుడు జయ విజయుల్లో ఒకడు, వాడికి తెలుస్తుంది. తెలుసుకోండి, ఇది రహస్యం. జీవుడు శరీరం అని ప్రతివాడికి రెండు ఉంటాయి, ఈ రెండిటికి తగిలుంటుంది మనస్సు. కనుక జీవుడి సంస్కారం మనస్సులోకి వెళుతుంది, అది దేహానికి తగిలిన మనస్సుకు తెలియదు. వాడికి తెలియకుండా రాక్షసుల్లా మాట్లాడుతున్నాను అనుకుంటాడు, కానీ అలా జీవుడు లోపల నుంచి తంతు ఉంటాడు. కనుక జీవ సంస్కారం దేహ సంస్కారం రెండు కలిసి వాళ్ళ నుంచి వ్యక్తమవుతాయి. తన లోపల జీవుడి గురించి తనకే తెలియదు. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మన జీవుడు ఏంటో మనకు తెలియదు తెలుసా? మనమంటే ఫలానా శరీరం, స్త్రీ పురుష కులము మతము వీటితో అనుకుంటున్నాం, మన లోపల జీవుడు ఎవడో మనకు తెలియదు. ఆ జీవుడికి వేవీ లేవు, ఆ జీవుడికి పూర్వ సంస్కారములు ఉంటాయి, అవి మనకు తెలియవు. కానీ మనం చేసే ప్రవర్తనలో పూర్వ సంస్కారాలు వస్తాయి, దేహ సంస్కారాలు ఉంటాయి, రెండు కలిపి చూడాలి. ఇది ఒక లోతైన అంశం. ఇది గ్రహించడానికే విశ్వనాథ వారు జీవుని వేదన అని ఒక మాటనన్నారు. ఇవన్నీ పరిశీలించాలంటే ఆలోచించగలిగే బుర్రలు కావాలండి, ఆలోచించే వాళ్ళు ఉండాలి, గౌరవం ఉన్న వాళ్ళు ఉండాలి, సంస్కారం ఉన్న వాళ్ళు ఉండాలి, జ్ఞానాన్ని గ్రహించగలిగే తెలివితేటలున్న నిర్మలమైన హృదయాలు ఉన్న వాళ్ళు ఉండాలి. అప్పుడు రామాయణాన్ని వాళ్ళు నిజంగా ఆస్వాదించగలరు, వాళ్ళు ఆనందించగలరు. కాలక్షేపపు రాయిళ్ళకి రామాయణం అర్థం కాదు. అది రామాయణం. ఆ రామాయణం తెలియాలి. ఏ తత్కార్యం అవశ్యం మే బలాదపి కరిష్యసి. చేసేది మంచా చెడా అనేది నేను అడగట్లేదు, బలవంతంగా ఆయన నీ చేత చేయిస్తాను. చెయ్యని అనుకున్నావా, నిన్ను నేనే చంపేస్తాను, అక్కడి దాకా వెళ్ళక్కర్లేదు, నేనే చంపుతాను, ఇప్పుడేమంటావు అనగానే మళ్ళీ ఎలాగూ చచ్చేకాడికి ధైర్యంగా మాట్లాడాడు. చూడండి ఇక్కడ ఇంత తన ప్రభువుతో ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలిగాడు అంటే అసలు ప్రభు రాముడైపోయాడు గనక మారీచుడికి ఇంత ధైర్యంగా మాట్లాడాడు. ఇది చూడండి, ఆ ధైర్యంతో చెప్తున్నాడు. తదిదం కాకతాళీయం ఘోరమాసాదితమ్మయ్యా. సరే రావణ, చివరి మాట, నీకు చివరి మాటే నాకు చివరి మాటే, నువ్వు చెప్పిన పని చేస్తాను, మాయలేడిగా వెళతాను. రాముడు ఊరుకోడు, నన్ను చంపుతాడు, కొంతకాలాన్ని నిన్ను చంపేస్తాడు. కనుక నేను ఒకవేళ తప్పించుకున్నా తప్పించుకోవచ్చేమో కానీ నువ్వు తప్పించుకోవాలి, గుర్తుపెట్టుకో అనగానే అప్పుడు రావణుడు అంటున్నాడు, రాముడు చంపేస్తాడు నువ్వు అంటున్నావు, రాముడు నుంచి ఇదివరకుట్లా నువ్వు తప్పించుకోవచ్చు, రేవుదా రాముడు తప్పించేలా చెయ్యొచ్చు, కానీ వెళ్ళకపోతే మాత్రం నా నుంచి తప్పించుకోలేవు, చస్తావు జాగ్రత్త అన్నాడు రావణాసురుడు. వెంటనే సరే అని బయలుదేరాడు. అప్పుడు రావణుడు డ్రాప్ చేస్తానన్నాడు. అది ఎక్కడో ఆయనకు తెలియదు కదా చోటు. అదే నువ్వు నా రథం ఎక్కితే అక్కడ దాకా తీసుకెళ్ళి దూరంగా ఆపేస్తాను, నువ్వు వెళ్ళి పనిచేయి అనగానే అప్పుడు రథం ఇక్కడ ఎక్కబోతూ ఉండగా విశ్వనాథ వారు గొప్ప భావం చూపిస్తారు. మూలంలో కనబడకపోయినా ఆయన తిన్నగా వెళ్ళి చేసిన పని ఏమిటి అంటే తాను కట్టుకున్న ఆశ్రమాన్ని నిప్పు పెట్టి వచ్చేసాడు. ఏమిటి ఆ పని చేసావంటే ఎలాగో వెనక్కి రానుగా అని వెళ్ళాడు. ఇక్కడ అంటే తిరిగి వెనక్కి రాని చోటుకు వెళుతున్నానని తెలుసు ఆయనకి. ఇది ఆలోచించే వాళ్ళకి ఆలోచించినంత. రాముడి దగ్గరికి వెళ్ళిన వాడు తిరిగి వెనక్కి రాడు, అవన్నీ నశ్వరములే అని తెలుసుకుంటాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. అది రహస్యవాక్యం, గ్రహించే వాళ్ళు గ్రహించండి. పరేత కల్పాహి గతాయుషో నరా ఇతన్న గృహంతి సుహృద్భిరీరితం. చివరి మాటగా రథమెక్కుతూ రావణుడితో ఒక్క మాట అన్నాడు. అన్నా రావణ, నేను ఉత్సాహంగా బయలుదేరుతున్నాలే, ఏం పర్వాలేదు, కానీ ఒక్క మాట చెప్తున్నాను చూసావా, ఆయువు మూడిన వాడికి నిజమైన స్నేహితుడు చెప్పే మంచి మాట చెవికెక్కదు, ఈ మాట గుర్తుపెట్టుకో చాలన్నాడు. రథం బయలుదేరి వెళ్ళింది. తిన్నగా దూరంగా ఆశ్రమం దగ్గర ఆపి అదుగో రాముడు ఆశ్రమం అంటున్నాడు. అంటున్నప్పుడు మారీచుడి కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలుతున్నాయండి. ఇదివరకు చూశాడు, ఇప్పుడు చూసిన దానికి తేడా ఉన్నది. ఇదివరకు చూసి వెనక్కి వెళ్ళాడు, ఇప్పుడు చూస్తే వెనక్కి వెళ్ళాడు. అందుకు ఇప్పుడు చూపు మారిపోయింది. ఇప్పుడు కనబడుతున్నది ఏమిటి? 5 వృక్షములు, 5 వటవృక్షాల నడుమ రామచంద్రమూర్తి నిలయం. ఎలా కనబడుతోందయ్యా అంటే 5 వృక్షములు 5 ప్రాణములు నడుమనున్న యదయ నాథు నిలయము.
అన్న ఎట్ల తోచు ఆత్మసాధకునకు మృత్యువేళ ఆగమించినప్పుడు. అత్యద్భుతమైన పద్యాన్ని ఇచ్చారు విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షంలో. భక్తుల గుండెలు కదిలిపోయి కళ్ళు స్రవించేటటువంటి పద్యాన్ని ఇచ్చారు. ఎలా కనబడుతోంది మారీచుని కదే అంటే 5 వటవృక్షాలు 5 ప్రాణాలలాగా ఆ మధ్యలో ఉన్నది ఆత్మస్వరూపమైనటువంటి రామచంద్రమూర్తి వదే గోచరిస్తున్నది అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి ప్రతివాడికి పంచ ప్రాణాలు ఉంటాయి కదా, ఈ పంచ ప్రాణాల మధ్యలో నాదం ఉంటుంది. ఆ నాద మధ్యంలో పరంజ్యోతి అని భగవంతుడు ఉంటాడు ప్రతివారికి. ఇది యోగశాస్త్రం చెప్తున్న అంశం. దాన్ని ఇక్కడ స్ఫురింపజేస్తున్నారు. ఇది ఎవరికి తెలుస్తుంది? బయట ప్రపంచమే నిజమనుకుని ఆ సుఖాలే దేవుళ్ళాడుతూ దానికోసం 24 గంటలు తాపత్రయపడే వాళ్ళకి ఇది అర్థం కాదు, రాసిచ్చేస్తాడు. కాసేపు కూర్చొని పరమాత్మ కోసం సాధన చేసే సంస్కారం కొంచెమైనా ఉంటే వాళ్ళకి ఇది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇది యోగ రహస్యం. అందుకే ప్రాణమధ్యగతో ధ్వని ధ్వనిగజ్జమతో నాద నాదమధ్యే సదాశివ యోగశాస్త్రం చెప్తుంది. ఇక్కడ పంచ ప్రాణాలు మధ్యలో నాదం ఉంటుంది, నాద మధ్యంలో పరంజ్యోతి ఉంటాడు. ఆ విషయమే త్యాగరాజ స్వామి వారు ఓంకార పంజర కీరా అంటారు. ఏ కీర్తనలో? జగదానందకారక కీర్తనలో ఓంకార పంజర కీరా అన్నారు. ఇటు ఓంకారం అనే పంజరంలో చిలకలా ఉన్న రామ అని పిలిచారు. ఇక్కడ ఆ నాదం మన ఒక శబ్దాన్ని మంత్రాన్ని జపం చేస్తుంటే ఎందువల్ల చేయగలుగుతున్నారో ఆలోచించారు. ప్రాణం కదా, ఆ ప్రాణ మధ్యలో ధ్వని ఉంటుంది, ధ్వని మధ్యలో నాదం ఉంటుంది, నాద మధ్యలో పరమాత్మ ఉంటాడు. కనుక యోగి చిట్ట చివరి దశలో తన ప్రాణమధ్యగతమైన నాదాన్ని అనుభూతులకు తెచ్చుకుంటాడు. ఆ నాద మధ్యలో జ్యోతి కనబడుతుంది, అది కనబడితే మరి పుట్టడు. ఇది యోగశాస్త్రం చెప్తుంది. ఆ రహస్యాన్ని ఇక్కడ విశ్వనాథ అనబడే ఒక మహాయోగి తెలుగులో రచించాడు రామాయణం. ఒక మహాయోగులు పుట్టారండి తెలుగులో, మనకు తెలియదు అది. అలాంటి ఆ పరంజ్యోతి అయినటువంటి ఆ నాదమధ్యగతమైనటువంటి జ్యోతిని దర్శిస్తే ఎలా అనిపిస్తుందో అలా అనిపించింది మారీచునికి ఇప్పుడు. ఎందుకంటే ఇక ముక్తి పొందబోతున్నాడు. అందుకే ఆ పద్యాన్ని మరొక్కసారి చదువుకుందాం. 5 వృక్షములు 5 ప్రాణములు నడుము నున్న ఇదియే నాథు నిలయము నాద నిలయము ధ్వని. అన్న ఎట్లు తోచు, ఎవరికి తోచు? ఆత్మసాధకునకు. ఎప్పుడు? మృత్యువేళ ఆగమించినప్పుడు. ఇంత విశేషమైన రహస్యాన్ని చూపించారు.